విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైతే డిపార్ట్మెంట్లో ఇంజనీరింగ్ కాలేజీలో సైబర్ సెక్యూరిటీ అండ్ ఆల్సో మెషిన్ లెర్నింగ్ కింద ఒక వింగ్ ఓపెన్ చేశాం. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఒక యాప్ ఒకటి వాళ్ళు ఒక మెషిన్ లెర్నింగ్ చేశారు. మరుగుదొడ్లు ఏవైతే ఉన్నాయో ఆ మరుగుదొడ్లన్నీ మెషిన్లో పెట్టి గ్రేడింగ్ ఇవ్వడం. ఎవ్రీడే ప్రభుత్వం ఆపరేట్ చేసే పబ్లిక్ టాయిలెట్స్ అన్నీ, స్కూల్లో ఉండే టాయిలెట్స్ కావచ్చు, మున్సిపాలిటీల్లో పంచాయతీల్లో ఉండే టాయిలెట్స్ అన్నీ ఒక ఫోటో పంపిస్తే ఆ ఫోటోలన్నీ మెషిన్లో పెట్టి ఏ టాయిలెట్ ఏ విధంగా ఉందో మెషిన్ రీడ్ చేస్తుంది. దాన్ని మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పంపిస్తాం. దీని 87% ఫస్ట్లోనే సక్సెస్ అయింది. చాలా బాగా చేశారు. వాళ్ళకి 25 లక్షల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాం. అది ఇన్క్యుబేషన్ చేస్తున్నారు, ట్రయల్స్ కూడా చేస్తున్నారు. అది బాగుంటే అది ఒక స్టార్టప్ కింద ఒక దీని కింద ఆంటర్ప్రినర్స్ పెట్టి దాన్ని ముందు తీసుకుపోతాం. అది కూడా స్టార్ట్ చేశాం. ఆ సందర్భంగా వచ్చినప్పుడు విశాఖపట్నంలో మిగిలిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా ఒకసారి సమీక్ష చేశాను. ఎందుకంటే ఉదూర్ సైక్లోన్ తర్వాత విశాఖపట్నాన్ని అన్ని విధాలా డెవలప్ చేయాలని ఉద్దేశంతో పట్టుదలతో ముందుకు పోతున్నాం. దానికి చాలా ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఆర్కే బీచ్ రోడ్లు అయితే జీబీఎంసీ ద్వారా 8 బీచెస్ని సాగర్ నగర్, మంగమ్మగారిపేట, ఎండాడ, అదే మరిగా మంగమారిపేట, తోట్లకొండ, భీమునిపట్నం, రేవు పోలవరం, ఎర్రాడ, ఇవన్నీ కూడా ఏరాడ, ఇవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ టూరిజం డెవలప్మెంట్ రెండు కలిపి టూరిజం డెవలప్మెంట్ వచ్చి ఎన్ని చేస్తాం. ముదర్సర్లోవా పార్కు ఇప్పుడే ఒకసారి రివ్యూ చేశాం, ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. దాన్ని ఇంకా కూడా ఇంప్రూవ్ చేయమన్నాం. దాన్ని సస్టైనబిలిటీ రావాలి. ప్రాజెక్ట్ చాలా బాగా వచ్చింది. దాన్ని కూడా పబ్లిక్ కూడా పెట్టి అందరూ ఐడియాస్ తీసుకొని ఇంకా ఆలోచనలు వస్తే అవన్నీ తీసుకొని ముందుకు పోవాలని అది కూడా పెట్టాం. అదే మాదిరిగా ఈరోజు రోడ్లు కూడా 2 రోడ్లు ఫ్లైఓవర్స్ కూడా, ఒకటి మన ఎన్ఏడి ఫ్లైఓవర్ చూసాం. దాంట్లో 2 టెక్నాలజీస్ మన వాళ్ళు చూపించారు. ఒక టెక్నాలజీ వచ్చి రోటరీ ఒకటి, ఫ్లైఓవర్ ఒకటి. అది కూడా పబ్లిక్ డిస్కషన్ పెట్టమన్నాం. ఈ రోటరీ కూడా బాగుంటుంది అనే ఒక ఆలోచన వచ్చింది. అది మీకు వీడియో కూడా ఇస్తాం. రోటరీ మోడ్ సెపరేటర్. ఓకే, రోటరీ మోడ్ సెపరేటర్. ఆ టెక్నాలజీ ఒక న్యూ టెక్నాలజీ. ఇంకొకటి మామూలు ఫ్లైఓవర్. ఆ ఫ్లైఓవర్లో కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ట్రాఫిక్ అంతా కూడా దీని కోసం పెట్టాం. ఇది డిఫరెంట్. ఇప్పుడు ఉదాహరణకు దిస్ ఈజ్ 1 ఆర్డినరీ ఫ్లైఓవర్ది. అదే మరి దీంట్లో వేరియస్ డిజైన్స్ ఉన్నాయి. విల్ గివ్ ఇట్ యూ. అవన్నీ మీరు కానీ తీసుకొని ఒకసారి స్టడీ చేసి పబ్లిక్ కూడా కన్సంప్షన్ పెడుతున్నాం. ఆ 2 టెక్నాలజీస్ కూడా అది వర్కౌట్ చేస్తాం. ఇది ఒక 10 రోజుల్లో టెండర్స్ ఇవ్వాలి. ఒకసారి ఈరోజు మేము డిస్కస్ చేశాం. ఒకసారి ఫ్లైఓవర్ కట్టిన తర్వాత శాశ్వతంగా ఉంటాయి. కట్టే ఫ్లైఓవర్స్ బ్రహ్మాండం కట్టాలి. దానికోసమే మొత్తం ఏం చేయాలని చెప్పాను. అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. ఇది కాకుండా ఇంకొక పక్కన లంసింగి అండ్ ఆల్సో పాడేరు దగ్గర దాళ్లపల్లి, ఈ 2 కూడా డెవలప్ చేయాలనుకున్న టూరిజం కింద. దల్లాపల్లి ఆ పాడేరు, ఈ 2 కూడా ప్రమోట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. ఏ విధంగా అయితే మనకు లాస్ట్ టైం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నట్టు ఐఎన్ఎస్ విరాట్ అయితే వార్షిప్ ఇక్కడికి ఫాలో అప్ చేస్తున్న డిస్కషన్లో ఉంది. అది ఏ విధంగా పొజిషన్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాం. అదే మరిగా ఇంకా మనకు కైలాసగిరి హిల్స్ కానీ ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని
చేస్తాను ఎందుకే చెప్తాను కొంచెం అదే ఇది కాకుండా ఇంకొకగా చూసినప్పుడు స్టేడియంస్ కూడా ఒక ప్లాన్ ఒకటి తయారు చేశాం. ఇది కూడా ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్ కాంప్లెక్స్ కింద ప్లేస్ ఇంకా డిసైడ్ చేయలేదు. ఏదో గండిగూడెం లేకపోతే మన 4 మోడల్స్ ఇచ్చారు, 4 అసోసియేట్స్ కలిసి. ఇందులో కూడా ఒక పక్క కొద్దిగా కమర్షియల్ ఆల్ స్టేడియంస్, స్పోర్ట్స్ క్లబ్స్ అని, ఒక ఓవర్ హెడ్ ఫుట్ బ్రిడ్జెస్ అని, మ్యాగ్జిమం ఏరియా ఒక ప్రాజెక్ట్ అయితే 25,92,780 స్క్వేర్ ఫీట్, ఇంకొకటి అయితే 14,60,114 స్క్వేర్ ఫీట్, ఇంకొకటి 11,43,551 స్క్వేర్ ఫీట్, ఇంకొకటి 15,19,713 స్క్వేర్ ఫీట్, ఒకటి 200 నుంచి 483 కోట్ల వరకు, ఒకటి 200, ఒకటి 350, ఒకటి 380, ఒకటి 433 కోట్లు. దీనికి కూడా డిఫరెంట్ స్పోర్ట్స్ అని ఇచ్చారు. ఒకటి జిల్లాల్లో ఉండే స్పోర్ట్స్ అన్ని కూడా ఇంప్రూవ్ చేయమన్నాం. ఇక్కడ సిటీలో ఉండే ఇందిరా ప్రియదర్శిని ఇంకా మిగిలిన స్టేడియంస్ అన్ని కూడా ఇంప్రూవ్ చేయమన్నాం. దానికి 13 కోట్లు అవుతున్నారు, ఇమీడియట్గా చేసేమన్నాం. అది కూడా చేస్తున్నాం. అదే మరి ఇప్పుడు ఇది ఒక ప్లాన్ తయారు చేశారు, ఇంకా దీన్ని ఇంప్రూవ్ చేస్తున్నాం. ఇంప్రూవ్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూ కెన్ కాల్ ఇట్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకొని స్పోర్ట్స్ విలేజ్ కింద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఎప్పుడు ఈవెంట్స్ పెట్టాలన్నా పెట్టే విధంగా దాన్ని ఒకటి తయారు చేస్తున్నాం. అది ఒకవేళ కానీ మనకేదైనా ప్రాబ్లమ్ స్టీల్ ప్లాంట్ ఏమన్నాం 1 monthలో డిసైడ్ చేస్తా ఉన్నారు. ఇస్తే సరి